everyone, welcome back to my ఇంటి వ్లాగ్స్ అండ్ చిచ్చరబిడికి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే చూసారా, నేనైతే ఎప్పుడు చూడలేదండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే చూడడానికి కళ్ళు చెదిరిపోయే అన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడైతే మేమైతే చెన్నైలో ఉన్నటువంటి జూ పార్క్ అయితే వెళ్ళాము. నేనైతే చాలా జూ పార్క్స్ చూసాను, కానీ అక్కడ అన్ని చోట్ల కూడా అసలు ఫిషెస్ లేవండి. ఇక్కడ మాత్రం చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, రంగురంగుల ఫిషెస్ చాలా చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇదేదో సినిమాల్లో చూపిస్తారు కదా, గ్రాఫిక్స్లో జలకన్య సినిమాలో లాగా అసలు భలే చేశారు. చేపలకి మాత్రం వీళ్ళు చాలా బాగున్నాయి. వైట్ కలర్ చేపలు, ఇంకా చాలా రంగుల చేపలు ఉన్నాయి. వాటి ఎక్వేరియంస్ కూడా భలే డిజైన్ చేశారండి. నిజంగా సముద్రంలో ఎలా అయితే ఉంటాయో అలా అసలు భలేగా డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి. నేనైతే అసలు ఫుల్ ఫిదా అయిపోయానండి. ఎన్ని రకాల చేపలు అంటే చూడడానికి కళ్ళు చెదిరిపోయే అన్ని రకాలు ఉన్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. చూసారా, చిన్ని వైట్ కలర్ చేపలు కూడా చాలా బాగున్నాయి. చిన్నగా ఉన్నాయి చూసారా, వైట్ కలర్ ఫిషెస్. అసలు ఆ కింద కానీ ఎక్వేరియంస్ కూడా బాగా డిజైన్ చేశారండి. చూడడానికి ఎంత బాగున్నాయంటే చూసారా, ఫిషెస్ భలే ఉన్నాయి. చూసారా, అసలు మనకి సినిమాల్లో చూపిస్తారు చూసారా గ్రాఫిక్స్లో, అలాగే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. సముద్రం అడుగున ఎలా ఉంటుందో అలాగే క్రియేట్ చేశారు. భలే ఉన్నాయండి. ఒక్కొక్కటి మాత్రం అద్దరిపోయాయి అన్నమాట. చాలా రకాల ఫిషెస్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఆరెంజ్ కలర్ ఫిషెస్, వైట్ కలర్ ఫిషెస్, ఇంకా పొట్టలు ఏదో పొట్టలు ఉన్నట్లుగా అలా క్రియేట్ చేసి బాగా డెకరేట్ చేశారండి. నేనైతే అద్దంలోంచి తీసాను, కొంచెం క్లారిటీ తక్కువైనట్లుంది, అయినా కూడా బాగానే వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే. చూసారా ఫిషెస్ అలా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. వైడ్ ఆల్ సూపర్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూసారా ఫిషెస్ అన్నీ కూడా. మీరందరూ కూడా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే. చాలా ఫిషెస్ ఉన్నాయండి. చాలా రకాల రంగుల ఫిషెస్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ చూస్తున్నాము. అక్కడ డిజైన్స్ కూడా చాలా, మనమైతే పర్టికులర్గా చూసినట్టయితే రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ప్రతి ఎక్వేరియంలో కూడా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇన్ని రకాల ఫిషెస్ చూడడం. ఇప్పుడు చాలా బాగున్నాయి. వైట్ కలర్ ఫిష్ చూసారా ఎంత బాగుందో. మనం వండుకోవడానికి నల్లగా ఉండే ఫిషెస్ ఏ ఉంటాయి, వాటి పేర్లు కూడా పెద్దగా తెలియదు నాకు. ఇక్కడ మాత్రం చాలా రకాల ఫిషెస్ ఉన్నాయండి. చూడండి డిజైన్స్ అసలు భలే క్రియేట్ చేశారు చూసారా వీళ్ళు. చాలా బాగుంది. ఇక్కడ మొత్తం కూడా ఎక్వేరియంస్లో డిజైన్స్ కానీ ఫిషెస్ కానీ వైట్ కలర్స్లోనే సో మెనీ ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి చూడడానికి, మనం అద్దం నుంచి ఇవతల వైపు మనం చూడడమే కానీ మనం అసలు పట్టుకోవడానికి అలాంటివి ఏం చేయకూడదు. ఓన్లీ చూడడం వరకే చేయాలి. చూసారా వైట్ మీద బ్లాక్ కలర్ మచ్చలతో ఎంత బాగుందో చూడండి. అది వెళ్ళడం కూడా ఎంతో అందంగా వెళ్తుంది చూసారా ఫిష్ అయితే. ఇదైతే లైట్ గోధుమ కలర్లో ఉన్నట్లుంది ఫిష్. అసలు అంత బాగున్నాయండి, కానీ వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. మనం పిల్లల్ని అయితే ఎలా చూసుకుంటామో ఫిషెస్ని కూడా అలాగే చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. చాలా బాగున్నాయి. చూసారా ఎలా తిరుగుతున్నాయో. రకరకాల ఫిషెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. చూసారా సినిమాలో లాగా అసలు డిజైన్స్ కూడా భలే చేశారండి ఎక్వేరియంలో. చాలా బాగున్నాయి. మీరందరూ వెళ్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ జంతువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మనం చూసినట్లయితే జంతువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ అనేది అనిపించింది నాకు కూడా. ఇక్కడికి వెళ్తే రకరకాల జంతువులు చాలా ఉన్నాయి. చూసినందుకు కూడా మనకు కూడా హ్యాపీనెస్ అనిపించింది నాకు. అక్కడ అంతకుముందు వెళ్ళిన జూలో అయితే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంకా మన ఇంకా అన్ని జంతువులను చూసిన వీడియో కూడా వస్తుంది. చూసారా వైట్
తాబేలు చూసారా ఎంత బాగుందో. మనం మామూలుగా అయితే బ్లాక్ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళకి. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.